విజయవాడ భవానీపురంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. భారీ బందోబస్తు మధ్య 42 ఫ్లాట్స్ ను కూల్చేస్తున్నారు అధికారులు. కోర్టు ఆదేశాలతో పోలీసు బందోబస్తు మధ్య ఈ తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. 2 ఎకరాల 40 సెంట్ల భూమి కొంతకాలంగా వివాదంలో ఉంది. కోర్టు కేసులో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ గెలిచింది. దీంతో ఆ వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఇళ్లను తొలగిస్తున్నారు. అయితే 25 ఏళ్లుగా ఉంటున్న తమను కోర్టు ఆదేశాల పేరుతో వెళ్లగొడుతున్నారని, తమ ఇళ్లను కూడా వేస్తున్నారని ప్లాట్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమ్మినాలు ఆపమంటే ఆపుతారండి. కోర్టు ఆర్డర్ ఇది. ఎవరేం చేయలేదు. అప్పుడు పాల్గొడతారు. ఎమర్జెన్సీ పాల్గొడతారు. ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ విజయవాడ భవానీపురంలో కూల్చివేతల దృశ్యాలు చూస్తున్నాము. భారీ బందోబస్తు మధ్య 42 ఫ్లాట్స్ ను అధికారులు కూల్చేస్తున్నారు. ఇక్కడ 25 ఏళ్లుగా తాము నివాసం ఉంటున్నామని, అన్యాయంగా తమ ఇళ్లను కూల్చేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా వివాదంలో 2 ఎకరాల 40 సెంట్ల భూమి ఉంది. విజయవాడ కోర్టులో కేసు గెలిచినటువంటి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకున్నారు. కోర్టు ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాలా మంది కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు చూస్తున్నాము. అమ్మినాలు ఆపమంటే ఆపుతారండి. కోర్టు ఆర్డర్ ఇది. ఎవరేం చేయలేదు. అప్పుడు పాల్గొడతారు. ఎమర్జెన్సీ పాల్గొడతారు. ఎమర్జెన్సీ కాదా? నేను పేషెంట్ 7 నెలల నుంచి ఇంట్లోకి బయటకు రావట్లేదు. 7 నెలల నుంచి ఇంట్లోకి బయటకు రావట్లేదు. 4 రోజులు ఐసీలో ఉన్నా. విజయవాడ భవానీపురంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, అసలు ఈ కూల్చివేతలకు కారణం ఏంటి? వివాదాస్పద భూమిలో వీళ్ళు ఎలా ఫ్లాట్స్ అమ్మారు? విజయవాడ భవానీపురంలో ఉన్నటువంటి జోజీ నగర్లో మొత్తం 42 ఫ్లాట్లకి సంబంధించిన వివాదం గత కొన్నాళ్ళుగా కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ దానికి సంబంధించి ఏవైతే 42 ఫ్లాట్లు ఉన్నాయో వాటి కూల్చివేతలు అనేది జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఉదయం నుంచే పోలీసు బందోబస్తుతో ఎవరైతే దీనికి సంబంధించి ఈ స్థలం అంతా మొత్తం 2 ఎకరాల 40 సెంట్లకు సంబంధించిన స్థలానికి సంబంధించి ఈ వివాదం కూడా కొనసాగుతోంది. ఆ వివాదం నేపథ్యంలో వీళ్ళు కోర్టుకు వెళ్లటం, ఆ కోర్టులో కేసు తామే గెలిచామని చెప్పి వాళ్ళ ఆదేశాలతో ఉదయం నుంచి కూడా ఈ 42 ఫ్లాట్లకి సంబంధించిన తొలగింపు పనులైతే ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం కూడా విజువల్స్ లో చూడొచ్చు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించిన పరిస్థితి. ఈ స్థలం అనేది మేము 25 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశాము. బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నాము. కరెంటు కూడా వచ్చింది. ఇప్పుడు ఈ స్థలానికి సంబంధించి యజమానులు తామే అని చెప్పి లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వాళ్ళు కోర్టు ఆదేశాలు తీసుకురావడానికి సంబంధించి గత 6 నెలల క్రితం కూడా ఒకసారి ఇక్కడ ఈ తొలగింపుకు సంబంధించి ఆ సొసైటీ వాళ్ళు రావడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ తొలగింపుకు సంబంధించి పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకొని రావడంతో ఇవాళ ఉదయం నుంచి కూడా వీటిని తొలగిస్తున్న పనులు అయితే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. కోర్టులో గెలిచాం కాబట్టి ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి 5 నెలల నుంచి కూడా తమపై ఒత్తిడి ఉన్నట్టుగా కూడా ఈ నిర్మాణదారులు కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఇవాళ ఉదయం మాత్రం పోలీసులు కూడా దీనికి సంబంధించి కోర్టు ప్రొసీడింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆర్డర్లు రావడంతో ఈ 42 నిర్మాణాలని కూడా తొలగిస్తున్న పరిస్థితి. సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఆ అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా దారి కూడా ప్రస్తుతం లేని పరిస్థితి. అక్కడ కూడా గోడను కూడా నిర్మించారు.
ఆ గోడ నిర్మించిన ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులకు కూడా దారి లేని పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఎవరైతే స్థానికులు కూడా ఉన్నారో ఒకసారి మాట్లాడు. ఎన్ని రోజుల నుంచి మీకు ఐడియా ఉందండి? దీనికి సంబంధించి ఐడియా ఉందా మీకు? చూడొచ్చు అయితే మొత్తం 42 నిర్మాణాలకి సంబంధించి తొలగింపు పనులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి. విజువల్స్ లో చూడొచ్చు ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి కూడా దారి ఈ 42 ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్లాట్స్ కి సంబంధించి ఈ మార్గం నుంచే రెండు వైపులా కూడా దారి ఉంది. ఆ రెండు వైపులా దారిని కూడా ప్రస్తుతం ఈ కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ కూల్చివేతలు ఒకవైపున కొనసాగిస్తానే మరొక వైపున ఆ దారులను కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో గోడ నిర్మాణం కూడా పూర్తి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఒక 3-4 నెలల క్రితం కూడా జేసీబీలతో ఈ 42 ఫ్లాట్లు తొలగింపుకు సంబంధించి ఎవరైతే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వాళ్ళందరూ వచ్చిన నేపథ్యంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా దిగిన పరిస్థితి. దీంతో అప్పుడు వెనుదిరిగారు. దీంతో ఇవాళ ఉదయం మళ్లీ వచ్చి పూర్తి స్థాయిలో పోలీసుల ప్రొటెక్షన్కి సంబంధించి కూడా స్పష్టమైన కోర్టు ఆదేశాలు ఉండడంతో వాటికి సంబంధించి వీటి తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. గతంలో ఆందోళన జరిగినప్పుడు కూడా కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా వచ్చి వాళ్ళకి అండగా నిలుస్తామని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు మనం పరిశీలిస్తే కనుక కోర్టు ఆదేశాల నేపథ్యంలో బాధితులు అందరూ కూడా ఉదయం కొంత ఆందోళన నిర్వహించి ప్రస్తుతం వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో ఈ 42 ఫ్లాట్లకి సంబంధించి తొలగింపు ప్రక్రియ అనేది పూర్తి స్థాయిలో దాదాపుగా అన్ని కూడా తొలగించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది.